నరకానికి ఒక ద్వారం ఉంది, హైవే లాంటిది. హాయిగా వెళ్ళిపోవచ్చు మనం ఆడుకుంటూ పాడుకుంటూ. కానీ స్వర్గానికి వెళ్ళే త్రోవ ఇరుకు, కష్టం. తరగతులకు రావాలట, పాఠాలు నేర్చుకోవాలట, పరీక్షలకి హాజరవ్వాలట, పరీక్షలు రాయాలట. అది అలా పలానా గుడిలో లేదు, చక్కగా వెళ్తే ప్రార్థన ఇస్తే గంట చితగొట్టిస్తుంటాను అక్కడ ప్రార్థన నాకు ఇవ్వగానే. అబ్బాబాబాబా ఏం ప్రార్థన చేశారండి, విశ్వాసాన్ని పొగుడతారు అక్కడ. ఎక్కడేంటి నీకు ప్రార్థన రాదంటున్నారు ఏటాళ్ళు. ఇది బడి బుజ్జి, ఇది బడి. ఇక్కడ అక్షర దోషాలు ఉండకూడదు, పాఠాలు దోషాలు ఉండకూడదు. ప్రార్థన చేయడం అంటే నోటుకొచ్చినట్టు వాగడం కాదు. దేవుని పని చేయడం అంటే ఏది పడితే అది చేసేయటం కాదు. ఏ పని చేయాలో ఆ పనే చేయాలి, ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలి, ఏం ప్రార్థించాలో అదే ప్రార్థించాలి. ప్రార్థన నేర్చుకోవాలి, ప్రసంగాలు నేర్చుకోవాలి, పాఠాలు నేర్చుకోవాలి, పరీక్షలు రాయాలి, గెలుపొందాలి, ఉత్తీర్ణులవ్వాలి. గుడికొచ్చి వెళ్ళిపోతామంటే మాకు సరిపోతుందండి అన్న. సరిపోతుంది మీకు? గుడికొచ్చి వెళ్ళండి పర్వాలేదు, కానీ స్వర్గానికి వెళ్ళరు. మరి నేను ఎందుకు ఫెయిల్ అయిపోయాను అని అడుగుతాడు కుర్రోడు. మరి నేను ఎందుకు ఫెయిల్ అయిపోయానంటే, నువ్వు పరీక్ష రాయలేదురా, అన్ని తప్పులు రాసావురా. 365 రోజులు బడికొస్తే పాస్ అయిపోతావు ఎవడని చెప్పాడా? లేదా 365 రోజులు బడిలో పాఠాలు చెబుతుంటే ఆ పాఠాలన్నీ చదివి నేర్చుకొని పరీక్ష రాసి పాస్ అవ్వాలా? నేను గుడికొచ్చేస్తున్నానండి, వెళ్ళిపోతున్నానండి, నాకు స్వర్గం ఉందనుకుంటే నీ కర్మది. అలాగ అనుకున్న వాళ్ళందరి కర్మ. గుడికొలితే స్వర్గానికి వెళ్ళవు.